దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రేవంత్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్ నోవాటెల్ హోటల్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం జరిగింది. ప్రధానంగా 4 అంశాలపై చర్చించారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎల్పీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారని చెప్పారు. ఆయన దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో జరగనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలని ప్రజలకు అందించే దాన్ని ముందు తీసుకొని పోతున్నాం. అందులో ప్రధానంగా సన్న బియ్యం, అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళు, అట్లాగే రాజీవ్ యువ వికాసం, అలాగే 200 యూనిట్లు ఫ్రీ పవర్, గ్యాస్ సిలిండర్, 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి అనేక పథకాలు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కని విని ఎరిగిన విధంగా చేస్తూ ఉంది. రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే ఆత్మీయ భరోసా కానీ ఇవన్నీ చేసుకుంటూ ముందు పోతూ ఉన్నాం. వీటన్నిటిని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్ళి లబ్ధిదారులందరికీ అందేటట్టుగా చూసుకునే కార్యక్రమాన్ని చూడమని చెప్పి సందేశం శాసనసభ్యులందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సమావేశం జరిగింది. ఈ ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా